ఇవాళ అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఇవాళ మొన్న జరిగిన జూన్ 4 ఎలక్షన్లో ఎన్డీఏ భారీ విజయాన్ని మన ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన కారణంగా ఈ యొక్క ర్యాలీని ఇంత విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ, అభిమానులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ కూటమి సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఇది ఓన్లీ కూటమి విజయం కాదండి, ప్రజల విజయం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మన ఎన్డీఏ కూటమి సాధించింది. ఇవాళ ఈ ఎలక్షన్లో అంత పండగ చేసుకుంటూ ఇంతకుముందే మనం అతి విజయవంతమైన ర్యాలీని మోర్ దాన్ 500 వెహికల్స్ 500 కారులతో భారీ ర్యాలీ కూడా నిర్వర్తించాం. దీనన్నిటికీ సహకరించినటువంటి అందరికీ, మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు నిరుదీయని దేశభక్తులారా, గలగల గల 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 భీమ్లా, గలగల గల 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 లాలా, గలగల గల 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 భీమ్లా, అడవి పులే గొడవ పడే ఒలిసిపట్టు దచ్చికొట్టు భూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదాస్మరామి, నందుగంధ నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా రాజకీయాల్లో ఎన్నో జరుగుతుంటాయి. ఈవేళ నేను ఒక్కడే చెప్తున్నాను, అట్లాంటాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. వద్దు చెప్పా అలా చెయ్యొద్దని, ఇలాగే చేస్తా అన్నాడు. ఏమయ్యాడు చెప్పండి వాడికి. స్టేట్ అయినా, సెంటర్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను పనిలోకి దిగినంత వరకే. Once I step in, history repeats. Yes, మీరు అదే దోషులు ఉండండి. నేను మాట్లాడితే మీకు వినపడదు తమ్ముడు. అంటే నేను కూడా అది నిన్ను అదపోతానికి తొక్కుకపోతే ఇది చదువులే కాదు, నేను పవన్ కళ్యాణ్ కాదు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోంచి పుట్టింది, కార్మికుడి కరిగిన కండరంలోంచి పుట్టింది. తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. నమస్కారం మల్లవరపు శ్యామ్ గారు, నేను మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రం ఏమైంది.
మన అమరావతి ఏమైంది? ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి డైలాగ్స్ ఒక పేరుతో చెప్పించినటువంటి ఆ చరిత్ర నా ఒక్కడికి అంటే నాకు దక్కిందనమాట. అందుకే చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి సమస్యలు లేవనెత్తితే రోసయ్య గారు లేచేవారు. ఎలా మీరు బాగా తింటున్నారు, ఇంకా తింటున్నారు, ఇలా తింటే రేపు రాబోయే రోజుల్లో మేము తిన్నామా ఇదంతా ఇంకేం లేవు. ఇప్పుడు మాత్రం ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళు మాత్రం మాట్లాడే వినపడింది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రికార్డు సృష్టించి 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశంలో కొన్ని పెను మార్పులు సృష్టించే ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు.